ఇంకా బాగుండు. ఇప్పుడు కన్నా ఇంకా ఎక్కువ చేస్తాడు హామీలు కానీ. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని వస్తున్నారు. వాళ్ళు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా మళ్ళీ వచ్చే జగన్ అన్న. పవన్ కళ్యాణ్ అంటున్నాడు జగన్ అంతా చూస్తాను. పవన్ కళ్యాణ్ అంటున్నాడు జగన్ అంతా చూస్తాను. రేపు వచ్చిన ఏం చూడలేదు. ఎవరు చూస్తారో ఏం చేయలేదు. యూత్ అంతా పవన్ కళ్యాణ్ వెనకే ఉన్నారు. యూత్ అంతా పవన్ కళ్యాణ్ వెనకే ఉన్నారు. ఓట్లేరుగా. ఓట్లు లేదుగా, ఉండే ఉపయోగం ఏముంది? ఓట్లు ఎవరికి లేవుగా పిల్లలకి. ఓట్లు ఎవరు వేయరు. బీజేపీ పొత్తు వస్తుందంట. చాలా అది వేస్ట్ పార్టీ అది. అది వచ్చినా గెలిచేది మాత్రం వైసీపీ అన్న, జగన్ ప్రభుత్వమే. అది కాదు, ఇప్పుడు జగన్ అనే వ్యక్తి ఈ రోజు ఇక్కడ ఉన్నాడు కదా, అయినా కూడా ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏమంటున్నాడంటే 4వ పెళ్ళం నేను ఇంటికి పంపిస్తా, నీ అంత చూస్తా జగన్ అంటున్నాడు. వాడు తేడాగాడు పవన్ కళ్యాణ్. వాడి గురించి మాట్లాడుకొని వేస్ట్. సొంత చెల్లెల్నే వ్యతిరేకిస్తుంది కదా జగన్ రాడు అని. వాళ్ళ ఇంట్లో సమస్యలు. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కుర్చీ మడత పెడతా అంటున్నాడు. వాడు మడత పెట్టుకుంటాడు. గెలిచినాక మడత పెడతాడు జగన్, కుర్చీ మడత పెడతాడు రేపు గెలిచినాక. ఎన్ని సీట్లు వస్తాయి? 175కి 175 వస్తాయి. సిద్ధం సభ ఎలా ఉండబోతుంది? చూస్తున్నారు ఎంతమంది ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. బస్సులు ఇంకా రాలేదు. ఎన్ని లక్షల మంది వచ్చే అవకాశం? 15 నుండి 16 లక్షల మంది. ఎందుకు నమ్మకం? అభిమానం. మళ్ళీ వేరే జెండా వైఎస్ఆర్సీపీ అంటారు. మళ్ళీ వైసీపీ. లంచాలు తీసుకుంటున్నా అంటారు. లంచాలు తీసుకున్నా చూపియాలిగా.